కరణ్ ఆచార్య పేరు విన్నారా? ప్రతిరోజు రోడ్లపైన వందల కార్ల మీద, ఆటోల మీద, బైక్ల మీద ఇతను రూపొందించిన యాంగ్రీ హనుమాన్ స్టిక్కర్లు చూసే ఉంటారు. కేరళలోని కాసరాగోడ్ దగ్గర గ్రామానికి చెందిన ఈ ఆర్టిస్ట్ యువకుడిని గ్రామంలోని పిల్లలు వినాయక చవితికి జెండా మీద హనుమాన్ని చిత్రించమని అడిగినరట. కరణ్ వేసిన హనుమాన్ చిత్రం ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్న అబ్బాయి నుండి శరవేగంగా ఈ బొమ్మ దేశమంతా విస్తరించింది. ఎంతగా అంటే కీచైన్లు, టీషర్ట్లు, అలంకరణ వస్తువులు, కాఫీ మగ్గులు, టవల్లు, పూజా సామాగ్రి, క్యాలెండర్లు, పేపర్ వెయిట్లు, పిల్లల స్టేషనరీ, బుక్ లేబుల్స్, వాల్పేపర్లు అన్నింటిపైకి బొమ్మ వచ్చి చేరిపోయింది. కార్లపైన, ఆటోలపైన, బైక్లపైన వేసే వినైల్ స్టిక్కర్లు 100 రూపాయల నుండి 900 రూపాయల వరకు లభ్యమవుతున్నాయి. ఇప్పుడు 2015లో ఇతను వేసిన ఈ బొమ్మ 2017 కల్లా ఢిల్లీ నుండి తమిళనాడు వరకు ఉండడం చూసి అతనే ఆశ్చర్యపోయిందంట. అతని బొమ్మకు పేటెంట్ తీసుకోలేదు. అప్పటికే అందరు దాన్ని విరివిగా వాడుతున్నారు కాబట్టి ఆ ఆలోచన చేయలేదంట. అయితే 2018లో కన్నడ సినిమా పోస్టర్లో అతని బొమ్మ వాడుకోవడం చూసి పేటెంట్ రైట్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు యాంగ్రీ హనుమాన్ కరణ్ పరిధి దాటిపోయింది. అంతేనా? అసలు కథ ఇంకా ఉంది. ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైనర్ అయిన కరణ్ హిందూ పురాణాల పట్ల జనాల్లో ఉన్న వెర్రికి ఇంకా ఊపిరిపోశాడు. ఆ వీక్నెస్ పైన వ్యాపారం మొదలుపెట్టాడు. తన గ్రాఫిక్ వర్క్తో ఎవరు ఏ ఫోటో పంపించినా క్షణాల్లో వాళ్ళని పురాణ పాత్రల్లో ఫోటోషాప్ చేసి గ్రాఫిక్లు అద్ది అవతరింపజేస్తాడు. ఆ పనికి బాగానే ఛార్జ్ చేస్తున్నాడు. పిల్లల్ని శివుడిగా, అమ్మవారిగా, రాముడిగా, హనుమంతుడిగా, అర్జునుడిగా ఎట్లా అయినా చేసేస్తాడు. మబ్బుల్ని వినాయకుడిగా, చెట్లను ఆదిశక్తిగా ఫోటో ఎడిటింగ్ చేసేస్తాడు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ కూడా కరణ్ గ్రాఫిక్స్ని చూసి ఈ అబ్బాయి ప్రైడ్ ఆఫ్ మంగళూరు అని కొనియాడాడు. కరణ్ కోయంబత్తూరులోని జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ కోసం ఆదియోగి పోస్టర్ను రూపొందించాడు. ఆ పోస్టర్కు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆదియోగి బొమ్మను, విగ్రహాన్ని చూసి శివోహం అంటూ ఆర్గాజం తెచ్చుకునే విద్యార్థికులు, రోజు హిస్టరిక్గా ఆ బొమ్మను టాటూలుగా వేయించుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేలల్లో ఉన్నారు. మదనపల్లి అమ్మాయిలు ఈ లేటెస్ట్ శివుడి వీర ఫాలోవర్స్ అని మీకు తెలుసు. యాంగ్రీ హనుమాన్, ఇప్పుడు కొత్తగా కరణ్ చేసిన యాంగ్రీ రామాలు కానీ ఎందుకు ఇంత క్రేజ్ని సంపాదించుకున్నాయి? హిందూ అండ్ మోడర్న్ ఇండియన్ స్టూడెంట్స్ IOWA యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏషియన్ స్లావిక్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్కి చెందిన ప్రొఫెసర్ లుడ్జెండార్ఫ్ ఏమంటారంటే, మాటల కన్నా సింబల్స్ చాలా శక్తివంతమైనవి. ఈ బొమ్మలకున్న ప్రాచుర్యానికి కారణం మెజారిటీ భారతీయ హిందువుల్లో లౌకికవాదం పట్ల, ఇతర మతాల పట్ల ఉన్న అసహనం, పురాణ పురుషులను సౌమ్యులుగా కాకుండా ఫియర్స్గా ఇతర మతస్థులను నిర్మూలించేంత ద్వేషంతో ఉండాలన్న నిగూఢమైన కోరికే అంటారు. అర్బన్ మూఢత్వ విస్తరణను క్యాష్ చేసుకునే కరణ్ లాంటి వాళ్ళు కోకొల్లలున్నారు. మనుషుల్లో మూర్ఖత్వం ఊడలు దిగి ఈ పిచ్చి ఇంకా పీక్స్కు వెళ్ళబోతోంది. బహుపరాగ్.